నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందన్న రాజగోపాల్ రెడ్డి. పరకాల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది, వెల్లడించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా అమలు చేయలేని వారు పదవికి అనర్హులు. హిందూ ఆలయాలపై దాడులను ఆపాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు. విశాఖలో సిపిఐ నేతల ధర్నా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరడం లేదని, తాను మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయంలో 2019లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడే రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందని తొలిసారిగా చెప్పిన వ్యక్తి తానేనన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి కూడా పీసీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారని, అందులో ఎవరు సక్సెస్ అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. భగవంతుడి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ తండ్రి గారి పేరు నిలబెట్టాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. కాకపోతే నేను గతంలో ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయదలుచుకోలేదు, దేవుని సమక్షంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 2019లో జూలైలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను మొట్టమొదటి వ్యక్తిని అనుకుంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉంటూ కూడా నా యొక్క అభిప్రాయాన్ని నిస్సందేహంగా ఆ రోజు చెప్పడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడడం, మా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ ప్రకటన చేయడం జరిగింది. నేను అదే ప్రకటన కూడా కట్టుబడి ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ పార్టీ ఎదుగుతుందని భావనతోటే నేను ఉన్నా. ఆ తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు. సోదరుడు వెంకటరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు పీసీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతున్నది కాలమే నిర్ణయిస్తుంది. సమాధానం ప్రజలు తీసుకున్న నిర్ణయమే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమకారుడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలని మళ్ళీ సమీక్షించుకొని తెలంగాణ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి శుభ సందర్భంలో నూతన సంవత్సరంలో ఆయనకు కూడా నూతన సంవత్సర వేడుకలు విశేష తెలియజేస్తూ ఆ భగవంతుని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గారి సేవలు, మంచి ఆలోచనతోటి ముందుకు పోయి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రతిపక్ష సభ్యుల్ని గౌరవించండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వెంట తీసుకెళ్ళండి, ఒక ఒంటెద్దు పోకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కూడా ఈ దేవుని సమక్షంలో నేను తనకు కూడా నా అభిప్రాయాన్ని, నా విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరే అవకాశం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడను, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని చెప్పిండు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్గా డెవలప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ టీఆర్ఎస్ ఆల్టర్నేట్ కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అవుతుందని చెప్పినా, నేను చెప్పినట్టుగానే దుబ్బాకలో కానీ, హుజూర్ నగర్ బై ఎలక్షన్ కానీ, జిహెచ్ఎంసీలో కానీ ప్రజలందరూ కూడా బీజేపీని ఆల్టర్నేట్గా డిసైడ్ చేసుకోరు. కాబట్టి
నా నిర్ణయంలో మార్పు ఉండదు. బహుశా రాబోయే రోజుల్లో నేను అదే లైన్లో బీజేపీ లైన్లో డిసిషన్ తీసుకొని పోవచ్చు. అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటాం, ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటాం. కానీ మా అభిప్రాయాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయాలు ఉండొచ్చు. కాబట్టి తన అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. నాకు కూడా ఒక సొంత అభిప్రాయం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 1,10,00,000 రూపాయలతో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఏ సమస్యలున్నా నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. మా యొక్క గౌరవ కౌన్సిలర్లు, గౌరవ చైర్మన్ గారు సమక్షంలో మరి నూతన సంవత్సర కానుకగా పరకాల మున్సిపాలిటీలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 1,10,00,000 రూపాయల నిధులతోటి ఏదైతే అత్యవసర ఖాళీల్లో పనులు ఉన్నాయో అక్కడ పెట్టి, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మార్చడం కొరకు, డ్రైనేజ్కి సీసీ రోడ్ల కొరకు పెట్టి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరకాల పట్టణానికి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కూడా ఇది మొదటిసారి. అంతకుముందు అరకొర నిధులతోటి మున్సిపాలిటీ డెవలప్ కాలేదు. గత 5 సంవత్సరాల లోపట్ల బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం కూడా నిధులు శాంక్షన్ చేసుకున్నాం. ఇప్పటి నుంచి మరి వర్క్స్ పూర్తి చేసుకొని మున్సిపాలిటీని ఇంకా చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో గౌరవ కౌన్సిలర్ల మరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నాం. ఏదేమైనా ఇవాళ పరకాల పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పరకాల నియోజకవర్గ ప్రజలకు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిందని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించామన్నారు. నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులను 2021వ సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోసం నరసింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారిని ఎంత మొండోడో జనరల్. ఎందుకంటే ఇంటింటికి మంచి లేకపోతే అసలు ఎన్నికలకే రాను అని చెప్పేసాను. అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడాలి, అది మామూలు విషయం కాదు. సరే అది అవుతుందా కాదు తర్వాత విషయం, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. కానీ అంత మాట అన్నాడంటే అంత బలంగా చేయాలనేటువంటి ఒక ఇది సంకల్పం అంత మాట మాట్లాడాడు. సక్సెస్ అవుతా అనేటువంటి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, చేస్తామని చేయాలి కాన్ఫిడెన్స్, అంత మాట మాట్లాడాడు. అట్లనే ఇరిగేషన్ సంబంధించింది కూడా సీతారామ ప్రాజెక్టుతో పాటుగా రంగారెడ్డి ఎత్తిపోతల మొత్తం, దిండి, కల్వకుంట, తర్వాత మనకి నెట్టెంపాడు, తర్వాత కాళేశ్వరం, దేవాద, తర్వాత సమ్మక్క బ్యారేజీ పునరుద్ధరణ కూడా ప్రాజెక్టుల శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు పునరుద్ధరణ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఇవన్నీ కూడా కూడిక తీయకపోవడం అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంతో భూగర్భ జలాలు బాగా పెరిగి వాటర్ స్టోర్ ప్రపంచ చరిత్ర చేసినాం. పల్లె ప్రగతితోని పల్లెలన్నీ కూడా శుభ్రపడి ఈరోజు మంచి ఆరోగ్యంగా. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సీఎం జగన్ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాలపై వరుస దాడుల ఘటనపై సీఎం జగన్ స్పందించిన 24 గంటలలోనే రాజమండ్రిలో మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల గురించి సీఎం కంటితుడుపు చర్యలా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా అమలు చేయలేని వారు పదవికి అనర్హులు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. సీఎం జగన్ డీజీపీ ఇతర మతానికి చెందినవారు కాబట్టి హిందూ ఆలయాలపై దాడుల విషయంలో చురుగ్గా చర్యలు చేపట్టాలని కోరారు. సంవత్సరం మనం చూసిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయం
నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడి గురించి మొన్న రామతీర్థంలో జరిగిన ఘటన ఇంకా మన కళ్ళ ముందు, మన కళ్ళల్లో సుడులు తిరిగేలా ఉంటుండగానే మరి 1 సంవత్సరంన్నర తర్వాత ముఖ్యమంత్రి గారు మరి స్పందించారు. మరి ఇది మంచి పద్ధతి కాదు, యాక్షన్ తీసుకుంటా ఉన్నారు అని 24 గంటలు కూడా కాలేదు. మరి రాజమండ్రిలో ఒక ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడు విగ్రహానికి మరి చేతుల్ని తీసివేయడం జరిగింది. ఉన్మాదులు, మతోన్మాదులు. మరి ఒక పక్క మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవోలు ఇచ్చే, టెండర్లు పిలిచే చర్చలు కడుతున్నారు. మరి ఈ రకంగా ఒక పక్కన అవి కట్టుకుంటూ వీటిలో కొట్టుకుంటూ పోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, మీరు ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీ మతం వేరు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి దయచేసి మీ 18 నెలల తర్వాత మీరు మాట్లాడిన మాటలను జస్ట్ గడ్డి తుడుపు మాటలా కాకుండా చేతల్లో ఈరోజు ఇది చేసిన నిందితుల్ని, ఇంకా చాలామంది నిందితుల్ని సిన్సియారిటీతో పట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్గా ఇంప్లిమెంట్ చేయడం చేతగాని వాడు పదవికి అనర్హుడు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇది పోలీస్ శాఖ ఇంకా కూడా యాక్షన్ తీసుకోలేకపోతే మరి ఆ పోలీస్ శాఖనన్నా ప్రక్షాళన చేయండి. మరి లేదంటే మరి ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోండి. అలాగే విశాఖలో సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. రైతుల చట్టాలపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఢిల్లీలో రైతు సంఘాలు ధర్నాలు చేస్తుంటే దానిపై కేంద్రం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవసాయ రంగం అన్నది పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్ని సంప్రదించకుండా, రైతుల్ని సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలని తీసుకొని రావడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకి పూనుకున్నారు. ఈరోజునే పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాను, గుజరాత్, మధ్యప్రదేశ్ రైతులు ఢిల్లీ రాజధాని నగరాన్ని దిగ్బంధనం చేసి తీవ్రమైనటువంటి చలిలో కూడా అక్కడే ఉంటూ ఈ చట్టాలని వెనక్కి తీసుకున్న దాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పని భీష్మించుకొని నవంబర్ 26వ తారీఖు నుంచి కూర్చున్నారు. ముందులో ప్రభుత్వం ఇదేదో రైతులది కాదు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు వీళ్ళే ఈ ఆందోళన చేస్తున్నారని చెప్పని తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. రైతులు అక్కడి నుంచి రైతులే వచ్చారు. రైతు బిడ్డలందరూ కూడా ఈరోజు సైన్యంలో పనిచేస్తున్నారు. సైన్యంలో కూడా దాని మీద ఒక అలజడి రావడంతోనే ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని రైతులని తప్పుదోవ పట్టించే ప్రతిపక్షాలని చెప్పని కొత్త స్వరాన్ని అందుకున్నారు. ముందు చర్చలకి రామన్నారు, ఈరోజు చర్చలకి వచ్చారు. ఇప్పటికి 6 విడతలు చర్చలు జరిగాయి. ముందులో పెద్ద సానుకూలత లేకపోయినా గత 30వ తారీఖున జరిగినటువంటి చర్చల్లో కొంత సానుకూలత వచ్చింది. ప్రధానమైనటువంటి 4 డిమాండ్లలో 2 డిమాండ్లు, ఒకటి పూర్తిగా అక్కడ పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను ప్రజలకు చట్ట పరిధిలో సేవలు అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ఈ మేరకు కృషి చేయడం వల్ల 2020వ సంవత్సరంలో క్రైమ్ రేటు తిరుపతి అర్బన్ పరిధిలో 35% తగ్గిందని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో ఛేదించిన కేసులు, సాధించిన విజయాల గురించి వివరించారు. కరోనా సమయంలో అనేక మంది పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడ్డ వృత్తి పట్ల అంకిత భావంతో, చిత్తశుద్ధితో సేవలు అందించారన్నారు.
7 మంది ఇంటర్ స్టేట్ ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి సుమారు కోటి రూపాయల సోరీ సొత్తు అంతా రికవర్ చేయడం జరుగుతుంది. దాదాపు 845 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే 9 lakhs క్యాష్, 9 మోటార్ సైకిల్స్, అట్లాగే మనము చాలా ప్రిస్టేజియస్గా ఉన్నటువంటి ఒక కేసు కెనరా బ్యాంక్ చోరీ కేసు. కెనరా బ్యాంక్లో అటెంప్ట్ జరిగింది. ఎక్కువ విలువైనటువంటివి ఏవి పోకపోయినా కానీ అందులో బాగా మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. వరుసగా 3 days లీవ్ రావడంతో తిరుచానూరులో కెనరా బ్యాంకు అటెంప్ట్ వాళ్ళు చేయగలిగినారు. అందులో ఒక వెయింగ్ మిషన్ ఒకటి మాత్రం పోయింది. వెయింగ్ మిషన్ కూడా రికవర్ అయింది. అందులో కూడా ముద్దాయిలను మనం పట్టుకోవడం జరిగింది. ఈ 7 మంది ముద్దాయిలు కూడా దాదాపు 11 కేసెస్లో ముద్దాయిలు వీళ్ళు 7 మందిని మనం అదుపులోకి తీసుకొని ₹1 సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలామందికి ఈ కేసెస్లో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినాం. అట్లాగే ఈ కేసులో ప్రతిభ కనిపించినటువంటి ముఖ్యంగా డిఎస్పీ గారు మురళీధర్ గారు, ఇన్స్పెక్టర్సు, తర్వాత ఎస్ఐస్ రమేష్, సిబ్బంది వీరందరికీ కూడా అభినందనలు. విజయవాడలో భవానీ దీక్షలు విరమణ చేయనున్న భవానీలు భక్తులు జ్యోతి ఊరేగింపు నిర్వహించారు. నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు కూడా ఏటా నిర్వహించే జ్యోతి ఊరేగింపు నిర్వహిస్తారు. జ్యోతితో ఇంటి నుండి బయలుదేరి గిరి ప్రదక్షిణ చేసి కొండ మెట్ల మార్గంలో వెళ్లి అమ్మవారికి ప్రత్యేక జ్యోతితో హారతి ఇస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజుపేటలోని జరిపంజలో నివసించే జరీనాగా గుర్తించారు. పథకం ప్రకారం ముందుగానే ఎడమ చేతిని కోసి చంపేసి ఉరివేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశం మీద వాళ్ళకో కాలేజీలు, ఎస్సీ వాళ్ళ కాలేజీలు, రెండో కాలేజీలు, మరి ఏమి అన్యాయం జరగడం దీనికి కారణం ఏం ఆడుకుంటూ పదకూడదు తెలియదు. దేశం మీద ఉండరా మమ్మల్ని పదకేది సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీదేవి పల్లిలో కొలువై ఉన్న దాసాంజనేయ స్వామివారి ఆలయాల్లో నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. ప్రధానంగా కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా నిర్మూలించబడాలని భగవంతుడిని వేడుకున్నారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని, గొప్ప విజయాలను అందించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చక స్వాములు ఆకాంక్షించారు. సాయి
వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు 2021కి మనం స్వాగతం పలుకుతూ సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలుపుతూ గత సంవత్సరంలో పడినటువంటి బాధలన్నీ కూడా పోయి ఈ కరోనా మహమ్మారి వరంగల్ జిల్లా పైడిపల్లి నగరంలో ఆర్సీఎం చర్చిలో చర్చి అధ్యక్షులు బోనాల సల్దాన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఫాదర్ జెరోమ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫాదర్ జోసెఫ్ హాజరయ్యారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జెరోమ్ నూతన సంవత్సర వేడుకలు ప్రారంభించి కేక్ కట్ చేశారు. పైడిపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ఫాదర్ జెరోమ్ చేసిన సేవలకు అనంతపురం జిల్లాలోని మదర్ తెరీసా ఫౌండేషన్ వారు జాతీయ ఉత్తమ సేవా అవార్డును బహూకరించారని తెలిపారు. గత జీవితాన్ని మరచి కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని ఫాదర్ కోరారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దేవాలయంలో జరిగినటువంటి దివ్య బలి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసి మంచి సందేశాన్ని అందించిన మన గురువు గారు తాటికొండ జోసెఫ్ గారు, అలాగే జాతీయ ఉత్తమ సేవ అవార్డు గ్రహీత అయిన మన విచారణ గురువు గారు జెరోమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయ ఆవరణలో ఇలాంటి సంబరాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరియు మన ఫాదర్ గారికి ముఖ్యంగా ఈ యొక్క అభినందన సభ గురించి దివ్యాంగులకు కానీ, చెవిటి వాళ్ళకు కానీ, మూగ వాళ్ళను కానీ వారిని ఆదరించి ఆదుకునే మన గుర్తు తెలియని దుండగులు ఇండియా ఏటీఎం మిషన్పై పెట్రోల్ పోసి ధ్వంసం చేశారు. మద్యం మత్తులో చేశారా లేదా చోరీకి ప్రయత్నించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగనహల్లి గ్రామ బస్టాండ్లో జరిగింది. తెల్లవారుజామున ఏకంగా పెట్రోల్ పోసి ఏటీఎం సెంటర్ను దగ్ధం చేయడమే కాకుండా డోరు అద్దాలను సైతం పగలగొట్టారు. పరిగి ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆరోగ్యకర కోవిడ్ రహిత సమాజం కోసం 5K రన్ నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ 141వ బెటాలియన్, పోలీస్, రెవెన్యూ శాఖ, రోటరీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక గోదావరి బ్రిడ్జి నుండి సిఆర్పిఎఫ్ క్యాంప్ వరకు నిర్వహించిన రన్లో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, భద్రాద్రి ఏఎస్పీ డాక్టర్ వినీత్, సీతారామ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి, సబ్ జైల్ పర్యవేక్షణాధికారి కోన ఆనందరావు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. fitness in our mind for this whole year. So we are declaring 2021 as fitness year for the Bhadrachalam subdivision and the Bhadrachalam town. And to start this fitness year on first day of January, we are organizing this 5K run, and I thank Bhadrachalam Club, Rotary Club and Lions Club for organizing this event. And I wish they organize some or other event for the whole year, once in at least a weekend. And I request all the people to keep their fitness levels up, either through yoga or through exercise or games or running, whichever they see fit. And this is absolutely important. Corona has showed us why fitness is so much important. And also for all other non-communicable diseases, those who have fitness, they can easily beat those diseases. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందన్న రాజగోపాల్ రెడ్డి.
పరకాల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది, వెల్లడించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా అమలు చేయలేని వారు పదవికి అనర్హులు, హిందూ ఆలయాలపై దాడులను ఆపాలన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు. విశాఖలో సిపిఐ నేతల ధర్నా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.